ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పులిహోర ఎలా చేసుకోవాలో నిమ్మకాయది చెప్తాను. ముందుగానే 5 నిమ్మకాయలు తెచ్చుకున్నాం. 1 కిలో బియ్యం, 1 కిలో బియ్యానికి 5 నిమ్మకాయలు, 6 ఎండుమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు, 1 కైజామా కట్ట, 50 గ్రాములు శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి, 50 గ్రాములు పల్లీలు, 10 గ్రాముల మిరియాలు వేసుకొని ఇది మొత్తం నిమ్మకాయను కోసుకొని ఒక పక్కకు రసం తయారు చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి అందులో 4 చెంచాల నూనె పోసి 2 చెంచాల పేగుపిత్తులు, కల్జామాకు, మిరియాలు, పల్లీలు, శనగపప్పు, తగినంత ఉప్పు, చెంచాన్నర పసుపు, అర చెంచాడు ఇంగు ఇలా వేసి పోపు పెట్టుకున్న తర్వాత ఈ రసాన్ని జరసేపు 5 నిమిషాలు ఉడికియాలి. ఉడికించిన తర్వాత ఇందులో అన్నం వండి రెడీ పెట్టుకున్న వాళ్ళే అన్నాన్ని ఇప్పి ఆ అన్నానికి పట్టియాలి. ఇది నిమ్మకాయ పులిహోర. ఈ నిమ్మకాయ పులిహోర మనం తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇది నిమ్మకాయ పులిహోర.